కొంతమంది పేటీఎం బ్యాచ్లతో చేతులు కలిపి కావాలని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు కూడా దురుద్దేశంతోనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సమాజం కోసం, పేదల కోసం సొంత డబ్బును ఖర్చు చేస్తున్నారని అన్నారు. అలాంటి ప్రజా ప్రతినిధిపై నిందలు వేయడం సరికాదని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేశారు. రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మా జనసేన పార్టీ అధినాయకుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేయటం మాకు చాలా బాధ కలిగించిన విషయం. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనమే కాకుండా భారతదేశంలో నా అభిమానులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన లేనిపోని అన్ని అందరూ అంటే ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక పవన్ కళ్యాణ్ గారి మీద, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన మీద లేనిపోని అపవాదం అంటే ఆయన ఊహించుకుని దగ్గరుండి చూసినట్టు చెప్పడం ఆయనకి తగదు. ప్రొఫెసర్ అతను కోట్ల రూపాయలు ఆదాయాన్ని వదులుకుని రాజకీయాలకు, ప్రజలకి, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలని అన్న కృతనిశ్చయంతో ఆయన జనసేన పార్టీ